రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుకుందామండి. 2వ రాజుల ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా ఆయన యొద్దకు వచ్చి, నీవు మరణం పొందుతున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. జాగ్రత్తగా ఆలకించండి అమ్మా. మనం చదువుతున్న వాక్యంలో ప్రవక్త అయిన యెషయా గారే దేవుని చేత పంపబడ్డారు, యెహోవా చేత పంపబడ్డారు. యెహోవాయే చెప్పాడు, హిజ్కియా గారు మీరు మరణమైపోయే రోజు దగ్గరికి వచ్చేసింది, మీ ఇల్లు చక్కబెట్టుకోండి అని ప్రవచన వాక్కుగా యెషయా గారు హిజ్కియా గారి దగ్గరికి వచ్చి ప్రవచించారు, లేకపోతే తెలియజేశారు. చదువుదాం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో మీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి సత్యము అనుసరించి ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో. 3 మాటలు మాట్లాడాడండి. మొదటిది యథార్థవంతుడనై, తర్వాత రెండవది సత్యంతో నేను ఎలా నడుచుకున్నానో, మూడవది నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా ప్రవర్తించానో, నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీటి ప్రార్థన చేశాడు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, యెహోవా వాక్కు మరలా ఆయనకి యెషయా గారికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇలా చెప్పిందట, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన రాజు యొద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని. మొదట చెప్పింది ఎవరండి? మొదట యెహోవా దేవుడే సెలవిచ్చాడు, నువ్వు చనిపోతున్నావు నాయన, నీ ఇల్లు చక్కబెట్టుకో అని. మరలా దేవుడే సెలవిస్తున్నాడు, ఏమని? నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. కన్నీళ్లు నేను చూచాను, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను బాగు చేశాను అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు. అంతేకాదు సూచన అడిగితే సూచన చూపించాడు. అంతేకాదు 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు దేవుడు హిజ్కియా గారికి అనుగ్రహించారు. ఈ వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంభాషించునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన, దేవుని సహాయం కోరుతూ, ఆత్మదేవుని ప్రసన్నత కోరుతూ మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మాట్లాడే దేవుడా, నీకు స్తోత్రములు. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడినది మీరు కాదు అని మీరు మాకు వాగ్దానం ఇచ్చారు. ఈ మట్టి బొమ్మను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని వాక్శక్తిని అనుగ్రహించి మీరు మాతో మాట్లాడుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు రక్తాన్ని మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. ఆత్మదేవుడా, మీరు చెప్తున్న మాటలు చెవులు కలిగిన వారమై మేము వినగలుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. యేసయ్య, ప్రతి విధమైన అడ్డంకులను, అంధకార శక్తుల ప్రభావము, దుష్ట శక్తుల ప్రభావం యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఈ దినాన్ని మనం నేర్చుకుందామండి. కన్నీటి ప్రార్థన దండుగను పండుగలా చేస్తుంది. ఎలా చేస్తుందండి? దండగ అయిపోయిన దాన్ని పండగలా చేయగలిగిన శక్తి ఒక కన్నీటి ప్రార్థనకు మాత్రమే ఉంది. ఎక్కడైతే దిగులు పడిపోయి, నిందల పాలైపోయి, అప్పుల పాలైపోయి, అనారోగ్యం పాలైపోయి, నీరసం వచ్చేసి ఇక రకరకాల పరిస్థితుల్లో ఉంటారో, ఆ పనికిరాని దిగులు పడిన జీవితమును ఉత్సవమునకు నడిపించే ప్రార్థన కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. 118వ కీర్తన 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 118వ కీర్తన 27వ వచనం, కీర్తనల గ్రంథం 118:27. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించారు. అది ఉత్సవ బలి పశువును
బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచన వాక్కు. ఉత్సవ బలి పశువు, యేసుక్రీస్తు ప్రభు అని పేరు అక్కడ చెప్పకుండానే చెప్పబడిన మాట ఏంటంటే ఉత్సవ బలి పశువును దేనికి కట్టాలి? బలిపీఠపు కొమ్ములు కట్టాలి. ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడింది? యెహోవాయే దేవుడు, ఆయన వెలుగును అనుగ్రహిస్తారని ఈ మాట చెప్పుకొస్తా ఈ ఉత్సవ బలి పశువు గురించి ఎందుకు అక్కడ ప్రస్తావించబడింది అని అంటే, ఫరో గారి దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఫరో రాజా, మా ఇజ్రాయేలు జనాంగాన్ని అంతటిని నువ్వు 3 రోజులు ప్రయాణం మేము వెళ్ళిపోయి మేము ఒక పని చెయ్యాలి. ఏం పని చెయ్యాలని ఉంటుంది అక్కడ? నిర్గమాకాండ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది అన్నమాట. నిర్గమాకాండం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో మాకు ఉత్సవము చేయటానికి దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే మనం ఉత్సవానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలకు కన్నీళ్లే. వారి కన్నీటిని నేను చూచి తిని, వారి మొర నేను విన్నాను, వారి మొర నేను లక్ష్య పెట్టాను, వారిని దిగి వచ్చి నేను చూచి తిని అని 3వ అధ్యాయం నిర్గమాకాండంలో దేవుడు మోషే గారితో చెప్తాడు. ఆ కన్నీటిని దేవుడు 3వ అధ్యాయం దగ్గర నుంచి 5వ అధ్యాయం వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు? ఉత్సవానికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంతమంది అయితే కన్నీటితో బాధపడుతున్నారో, కన్నీటి ప్రార్థన చేస్తున్నారో వాడితో దేవుడు చెప్తున్నాడు, మీ కన్నీటిని నేను ఉత్సవముగా మార్చే దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అయితే కన్నీరు కారుస్తారు వారితో దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, మొదటిది దండుగను పండుగలా చేస్తాడు, రెండవది ఉత్సవం జరిపిస్తాడు, మూడవది ఏ తప్పు జరిగిందో ఏం జరిగిందో తర్వాత సంగతి. చచ్చిపోతావని ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడే. ఆ ఆజ్ఞను మార్చింది ఎవరు? దేవుడే. ఎందుకని? ఆ కన్నీటిని చూచాడు కాబట్టి. ఒకవేళ దేవుని దృష్టికి మనం విరోధంగా నడిచామో, లేకపోతే ఆజ్ఞలను అతిక్రమించామో, లేకపోతే పాపమే మనం నేలిందో తర్వాత సంగతి అది. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి, దేవా నేను పాపినయ్యా, నేను క్షమించు ప్రభువా అని ఆ కన్నీటితో దేవుని పాదాలు ఎప్పుడైతే నువ్వు కడుగుతున్నావో, నీ కంటలో ఉన్న కన్నీరు నీ బుగ్గల మీద, నీ చెక్కిల మీదకి వచ్చి ఆరిపోక ముందే ఆయన నిర్ణయాన్ని మార్చుకుని నిన్ను క్షమించే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. అంత ప్రేమ ఆయనకి. దేవునికి స్తోత్రం. ఇంకో గొప్ప విషయం అండి, యేసుక్రీస్తు ప్రభు మరణించి పునరుద్ధానుడైన తరువాత ఆదివారం యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం అలా పట్టుకుని కూర్చోండి, వివరం చెప్తాను. వారు ఈ స్త్రీలందరూ మరియమ్మల సంఘం అంతా కలిసి శవ శరీరానికి సెంటర్ రాద్దామని బయలుదేరి ఆ దారిలో ఉన్నప్పుడు ఏమని ఆలోచించుకుంటున్నారు? అక్కడ ఉన్న పెద్ద రాయిని ఎవరు దొరిలిస్తారు? మన ఆడవారం కదా, ఆ రాయిని మనం దొరిలించలేం. ఎందుకని? ఆ రాయి 2 టన్నుల బరువున్నదంటే ఇంచుమించు 2000 కేజీల బరువున్న రాయిని మనం ఏం దొరిలిస్తామని మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఈ లోపల ఆ రాయి దొరిలించబడింది. ఆ రాయి దొరిలించబడేసరికి ఆ ప్రకాశమానమైన 2 మనుషులు అక్కడ ఉండేసరికి మరియమ్మలందరూ, పొట్టి మరియమ్మ, పెద్ద మరియమ్మ, నల్ల మరియమ్మ, ఎర్ర మరియమ్మ, ఈ మరియమ్మలందరూ వెళ్ళిపోయారు. ఒకే మరియమ్మ మిగిలింది అక్కడ, మగ్దలేని మరియమ్మ. ఆవిడ ఏడుస్తుంది, కన్నీరు పెట్టుకుంది. లేకపోతే నా దేవుణ్ణి, లేకపోతే నా ప్రియుణ్ణి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు చెప్పండి బాబు, ఎక్కడ పెట్టారు, నేను ఎత్తుకెళ్ళిపోతానని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంది ఆ ప్రకాశమానమైన వారితో. అప్పుడు ఆ దూత ఏం చెప్పింది? అక్కడ ఉన్న వీరికి, ఆడవారికి, యేసుక్రీస్తు ప్రభు మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళిపోతున్నాడు. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఉదయాన్నే పునరుద్ధానుడే లేచి గలిలయకు వెళ్తా ఉంటే ఇక్కడ నిలబడి, సమాధి దగ్గర నిలబడి మగ్దలేని మరియ కన్నీరు కారుస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గర లేరు, గలిలయ సముద్రం దగ్గరలో ఉన్నారు. అక్కడి నుంచి ఈ మగ్దలేని మరియ కన్నీటిని దేవుడు చూచి వచ్చేసాడు. అమ్మా, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అంటే, తోటమాలు అనుకుని మా దేవుడిని లేకపోతే మా యేసుబాబుని ఎక్కడ దాసేశారు బాబు చెప్పండి, ఎత్తుకెళ్ళిపోతానని చెప్పి అడుగుతుంది ఈవిడ. తీరా చూసిన తర్వాత గుర్తుపెట్టి రబ్బూని అని 17వ వచనం చదవమ్మా. 17వ వచనం చదవండి. నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. అమ్మా, ఇది మనం ఎప్పుడు చదువుతాం. మరి గలిలయ దాకా వెళ్ళినాడు, కన్నీటి ప్రార్థన చూసి వెనక్కి వచ్చినాడు, ఎందుకు ముట్టుకోవద్దు అంటున్నాడు? ముట్టుకోవాలి కదా. ఏమండి, ఎప్పుడైతే మగ్దలేని మరియ కన్నీరు కారుస్తుందో
వెళ్ళవలసిన ప్రయాణాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? వెనక్కి వచ్చేసాడు. వచ్చిన తరువాత ముట్టుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలమ్మా, అప్పుడే నువ్వు నన్ను ముట్టుకోవద్దు. అంటే ఇప్పుడు ఈయన ఏ పని మీద వెళ్తున్నారట? ఆయన మరణించి ఆ మరణం అయిపోయిన తర్వాత శుక్రవారం దినాన్న ఆయన సమాధి చేశారు. శనివారం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చెరగా పట్టుకుని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. సకల పరిశుద్ధులందరినీ చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి మరలా సమాధిలోనికి వచ్చి పునరుద్ధానుడయ్యాడు. ఈ పునరుద్ధాన కార్యక్రమం అయిన తర్వాత పరిశుద్ధాత్మ చేత ఆయన లేపబడిన తరువాత ఆయన లేపబడిన సంగతి ముందు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర కనుపరుచుకోవాలి. ఎందుకంటే ప్రథమ ఫలముగా ప్రతి సెకను ప్రధాన యాజకుడైన దేవుని దగ్గర ఆయన కనుపరుచుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళిన తరువాత దేవుని దగ్గర ఆయన చేయవలసిన కార్యక్రమములు ఆయన చేసిన తరువాత అప్పుడు మరలా వచ్చి 40 రోజులు వీళ్ళ మధ్యన ఆయన తిరుగుతాడు. ఇది ఇంపార్టెంట్ పని ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకి. అయితే ఈ మగ్దలేనే మరియ కన్నీటిని చూచి అంత ప్రాముఖ్యమైన పనిని కూడా ఆయన విడిచిపెట్టుకుని, మరొకసారి చెప్తున్నానండి, కన్నీటి ప్రార్థనకున్న గొప్ప బలం దండగ పండగ అయిపోద్ది. నలిగిన హృదయానికి ఉత్సవాన్ని చేపిస్తాడు దేవుడు నిర్ణయాన్ని మార్చుకుంటాడు. 4వది, ఆయన ఎంత ప్రాముఖ్యమైన పని ఇంకోటి ఉన్నా నాకంటే ఎక్కువగా బాధపడుతున్న ఇమ్మానియేలు గారి దగ్గరికి వెళ్ళి రక్షించవలసిన పనున్నా ఆయనకంటే నేను ఎక్కువ ఏడుస్తున్నాను అనుకోండి, నా దగ్గరికి వచ్చేస్తాడు దేవునికి స్తోత్రం. ఆయన డైరెక్షన్ మార్చుకుని మన దగ్గరికి వచ్చేస్తాడు. కాబట్టి కన్నీటి ప్రార్థనకున్న ప్రాముఖ్యత, ఆయన అంత తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన దాన్ని కూడా అది ముఖ్యం అనుకోలేదు, కన్నీటికి దేవుడు అంత విలువిచ్చాడు. ఇప్పుడు ఆయన మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి? కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథం అన్ని బాగానే ఉన్నాయి. దేవుడు కన్నీటికి చాలా విలువిస్తాడు. అయితే మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎప్పుడు దేవుడు విరిగి నలిగిన హృదయం కలిగి మనం కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు అలక్ష్యము చేయడు. నువ్వు విరిగిపోయి నలిగిపోయి దేవుని దగ్గర కన్నీరు కార్చి ఆ కన్నీరుతో ఆయన పాదాలు కడుగుతూ ఉంటే నిన్ను దాటిపోయే దేవుడు కాదు మన దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారు, ఒకవేళ నేను రూపాంతికి వ్యతిరేకంగా పనిచేసిన తర్వాత మరలా వచ్చి రూపాంత్ దగ్గరికి వచ్చి రూపాంత్ నన్ను క్షమించు, అలాగే అయిపోయిన ఇలాగే అయిపోయినప్పుడు ఎలా చూస్తాడు? అప్పుడు అలా చేసావు కదరా, ఇప్పుడు తెలిసి వచ్చిందా నీకు, అనుభవించరా, అంత అనుభవించాలి అని అంటాం మనం. కానీ దేవుడు అలా అండు, అలక్ష్యము చెయ్యడు. ఇంకొకటి, మొదటిది విరిగి నలిగిన హృదయం కలిగి ప్రార్థన చేయాలి. రెండవది 103వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 6వ వచనం. యెహోవా నీతిక్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ నిన్నెవరన్నా వచ్చి బాధిస్తున్నారనుకో, ఒకవేళ ఆర్థిక పరిస్థితులే బాధిస్తున్నాయి, అనారోగ్య పరిస్థితులే బాధిస్తున్నాయి, రకరకాల బాధలు నేను బాధిస్తుంటే దేవుడు చూస్తా ఊరుకోడు. ఏం చేస్తున్నాడు? దేవుడు న్యాయం తీరుస్తాడు. విరిగి నలిగిన హృదయం ఉండాలి. మనం బాధింపబడుతుంటే మన బాధను దేవుడు చూస్తాడు. ఇంకో అతి ప్రాముఖ్యమైనది 32వ అధ్యాయం ఆదికాండం 25వ వచనం ఒకసారి చూద్దామమ్మా. 25 32వ అధ్యాయం. అమ్మమ్మో, దేవుడు చెప్తున్న మాట, దేవుడు యాకోబును గెలవకుండాట చూచి. అసలు ఈ మాట బైబిల్లో చెప్పినా కానీ ఈ మాట నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు ఓడిపోవడం ఏంటండి? అంతేకా దాని అర్థం అదేనా? యాకోబును దేవుడు గెలవలేకపోయాడట. అంటే సందర్భం కాబట్టి చెప్తున్నాను కానీ నాకు అసలు ఇష్టం ఉండదు ఈ మాట. ఎందుకు దేవుడు గెలవలేకపోయాడు ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమండి, ఎందుకు ఆలోచిస్తాం సార్, మాకేం పని ఉంది, మీకంటే అదే పని కాబట్టి మీరు ఆలోచిస్తారు. శ్రమలో ఉన్నాడు కాబట్టి కాదు. ఈయన గారు శ్రమలంటే 21 సంవత్సరాలు తన మేనమావ దగ్గర శ్రమ పడతానే ఉన్నాడు. ఏమండి, 1 సంవత్సరం ఉద్యోగం చేస్తే 2వ సంవత్సరానికి హైక్ ఇస్తారు, 3వ సంవత్సరానికి ఇంకా పెంచుతారు. ఈ అయ్యగారికి 20 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కనీసం రూపాయి జీతం పెంచలేదు వాళ్ళ మామగారు. ఒక అమ్మాయిని ప్రేమించేశాడు, 7 సంవత్సరాలు చేశాడు, ఇంకో పెద్ద అమ్మాయిని చేసేసరికి మరలా ఆ అమ్మాయి కోసం ఎంత లవ్వో ఈయన గారికి. 14 సంవత్సరాల ప్రేమ. ఈ రోజుల్లో ఎవడు ప్రేమించడు. మళ్ళీ ఏమైనా టచ్ చేశాడు అమ్మగారు? నేను టచ్ చేయలేదు, దూరం నుంచి చూసుకోవడం, ఐ లవ్ యూ అని చెప్పుకోవడం, ఆవిడ ఈయన నవ్వి వెళ్ళిపోవడం. 14 సంవత్సరాలు.
ఆ అమ్మాయిని చేసినందుకు మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు, కనీసం జీతం పెంచలేదు, విపరీతమైన మోసం చేశాడు. ఏమండి, అయినా కానీ ఎప్పుడన్నా కన్నీరు గార్చాడా? ప్రభువా తండ్రి నా పరిస్థితి ఏంటని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడా? చేయలేదు. అయ్యారు ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఏడవటం మొదలుపెట్టాడు ఈ దేవుడు పాదాలు పట్టుకుని. ఇక ఆ ఏడుపు చూసి 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 ఆ కన్నీటికి దేవుడు అంటున్నాడు, బాబు నేను గెలవలేనురా బాబు, నన్ను వదిలేయి అని అంటున్నాడు. అంటే కన్నీటికి దేవుడు ఎంత విలువిస్తాడో ఒకసారి ఆలోచించండి. మన కన్నీరు ఒక రకంగా చెప్పాలి అని అంటే దేవుణ్ణి సహితం గెలవకుండా చేసేస్తుంది. హల్లెలూయా. నీ కన్నీటికి అంత విలువ ఉంది. కానీ కొంతమంది ఏడవమంటే ఏడుపు రాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి నాకైనా కష్టం వచ్చింది అనుకో, ఇమ్మానియల్ గారి దగ్గర, ఇమ్మానియల్ గారు ఇలాగ అయిపోయింది సార్, మా ఆవిడ తిట్టేసింది సార్, మా ఆవిడ కొట్టచే, ఆవిడ ఎందుకు కొడుతుంది, తప్పు ఇలా చేసింది సార్, అలా చేసింది సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. స్తోత్రం అని ఇక్కడికి వెళ్ళి ఏడుతాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏడుతాం, అక్కడి నుంచి రూపాన్ దగ్గరికి వెళ్ళి ఏడుతాం. అదేదో దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవచ్చు కదా. ఏడం పరిశీలు బ్రదర్స్ మనం. ప్రభా నేను అక్కడికి వచ్చి ఎలా చేశాను అనుకుంటున్నావు, ఎంత గట్టిగా ప్రసంగం చేశాను, గుద్దుతుంటే పోడియం పగిలిపోతుంది, అంత ప్రసంగం చేశాను, అంత ప్రార్థన చేసామంటాం. కానీ అక్కడికి వెళ్ళి ప్రభువా నాయన తండ్రి నా బ్రతికిది ప్రభువా అని దేవుడి దగ్గర ఏడము. మనం దేవుడి దగ్గర కనుక కన్నీటి విద్య, అందుకే ఇర్మియా అంటాడు రోదన విద్య నేర్చుకోండి. రోదన విద్య, రోదించు స్త్రీలను పిలవనంపుడి. మీ కన్నీళ్ళు ఏమైపోవాలట, కన్నీటి ఓటగా మార్చుకోవాలా. ఏమంటే మీ తల జలమయంగా అయిపోవాలి. జలమయం అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా, వాటర్ ట్యాంక్ లాగా మన తల అయిపోవాలి. కళ్ళల్లో నుంచి దేవుని దగ్గరికి వెళ్తే ఆ కన్నీటితో దేవుని పాదాలు కడిగేయాలి. ఆ పాపాత్మురాలైన స్త్రీ దేవుని యేసుక్రీస్తు ప్రభు పాదాలను కడుగుతూ ఉంటే ఆయన అంటాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తార పాపములు క్షమించబడ్డాయి. మనం ఎంతవరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ గృహం దగ్గర కన్నీటి గురించి మనం చెప్పటం కాదు, కానీ కన్నీటి ప్రార్థన మనం ఎంతవరకు చేస్తున్నాం. ప్రార్థనలన్నిటిలో కన్నీటి ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఒకటే మాట చెప్తున్నాను, నాకు తెలిసిన సీక్రెట్. ఒకవేళ నీ కన్నీరు రావట్లేదా, దేవుని దగ్గర ఒగ్గబట్టుకుని కూర్చో, ఒక అరగంట కూర్చో. కళ్ళు మూసుకుని దేవుడి దగ్గర కూర్చున్న వెంటనే నువ్వు దేవుడితో కనెక్ట్ అయిపోవు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇలా కళ్ళు మూసుకుని దేవుడి సన్నిధిలో కూర్చుంటామో అప్పులన్నీ అప్పుడే గుర్తొస్తాయి, శత్రువులందరూ అప్పుడే గుర్తొస్తారు, బాధలన్నీ అప్పుడే గుర్తొస్తాయి, పిల్లల పెళ్ళిళ్ళు అప్పుడే గుర్తొస్తాయి, మనవరాలు బతుకు అప్పుడే గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తొచ్చేసరికి అరగంట 45 నిమిషాలు అయిపోద్ది. అయినా అలాగే కూర్చో. అప్పుడు నువ్వు దేవునితో కనెక్ట్ అవుతావు. నువ్వు కనెక్ట్ అయ్యి దేవుని దగ్గర స్తోత్రం అనే మాట ఉచ్చరిస్తుండగానే నీ కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు కూర్చున్న వెంటనే కళ్ళంటి నీళ్ళు వచ్చేయాలి. ఇదేమన్నా పంప తిప్పెట్టి వచ్చేయడానికి. ఏమండి, నువ్వు దేవుని దగ్గర దృష్టి నిలపాలి. ఆయన మీదకి నీ దృష్టి వెళ్ళాలంటే ఆషామాషి విషయం కాదు. మనకున్న దైనందిన విషయంలో మనం చేస్తున్న స్నేహాలు కానీ అప్పుడే వాట్సాప్ టిక్ అని అంటది, మెసేజ్ వచ్చేది. వచ్చిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది, ముందు అనుకుంటాం చూడకూడదు ఇలా చూస్తాం. ఒక్క కన్నుతో చూస్తాం. అది అయ్యగారు ఫోన్ మాట్లాడుతుంది, ఒక్క కన్నుతో చూస్తాం. ఏమంటే దయచేసి ఫోన్లు ఆపేయండి అయ్యారు. దేవునికి స్తోత్రం. ఈ శోధన జయించేవాడు ధన్యుడు. ఆవిడ గారికి ఇల్లు గుర్తే కాబట్టి జాగ్రత్తగా వచ్చేది. హల్లెలూయా. అయితే కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి దండుగా పండుగ అవుతుంది, వారి బాధ ఉత్సవం అవుతుంది, వారి పట్ల దేవుని యొక్క నిర్ణయం సహితం మార్చబడుతుంది. ఎంత పనిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభు నీ కన్నీటికి విలువిచ్చి నీ దగ్గరికి వచ్చేస్తాడు. నీ కన్నీటి ప్రార్థనను సహితం ఆయన జయించలేక నీకు కావలసిన ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా గారు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఆయన దగ్గరికి యెషయా ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏమని చెప్పాడు, బాబు హిజ్కియా నీ టైం అయిపోయింది, నువ్వు ఇల్లు సదిరేసుకో, నువ్వు వెళ్ళిపోతున్నావు, మొత్తం అన్నీ సదిరేసుకుంది, ఏమైనా ఉంటే ఇప్పగింతలు ఏమైనా ఉంటే నువ్వు వెంటనే అప్పగించేసి నువ్వు రెడీ అయిపో, నేను మోసేయడానికి నేను కూడా కావాల్సిన కార్యక్రమాలు చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఈయన ఏం చేశాడు, మనందరికీ బాగా తెలిసిన సందర్భం ఇది. గోడ తట్టు తిరిగాడు. ఏమండి, గోడ తట్టు
తిరిగాడు. ఎందుకు తిరిగాడు గోడ తట్టు? ఇలా కూర్చుని ఆడవచ్చు కదా, గోడ తట్టు తిరగాల? ఏమండి, ఎందుకు తిరిగాడండి గోడ తట్టు? ఏకాగ్రత. ఇంకా ఆవిడ చెప్పకపోతే నేను డైరెక్ట్ చెప్పేద్దు, మొదలు మాస్టర్ గారు ఇది చెప్పారు కాబట్టి. 1వ రాజుల గ్రంథం, ఆవిడ ఏది చెప్తే ఈడుతూ ఏం తంటని చెప్పి ఆవిడ చెప్పట్లేదు. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం, 30వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నువ్వు సెలవిచ్చి, నువ్వు ఏ స్థలం గురించి చెప్పావో ఆ స్థలమైన నీ మందిరము తట్టు, ఆ స్థలమైన నీ మందిరము వైపు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి, నా నేత్రాలు రేయింబగలు నీ నేత్రాలు ఉన్నాయి అటువైపు, కాబట్టి నేను కూడా అటువైపు చూసి ప్రార్థన చేస్తే నా మొర నువ్వు ఆలకిస్తావు అని సొలొమోను ఆ దేవాలయం కోసం ప్రార్థన చేశాడు. 8వ అధ్యాయం 28, 29, 30. మరియు నీ దాసుడైన నేనును నీ జనుడైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన దేవుని స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపం అది ఎందుకు గోడ తట్టు తిరిగాడు అని అంటే, ఈయనే కాదు గోడ తట్టు తిరిగింది, దానియేలు గారు. 6వ అధ్యాయం, యెరూషలేము కిటికీలు తెరచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థనే కాదు, స్తుతి చేయటం కూడా మొదలుపెట్టాడు. సింహాల బోన్లో వేసేస్తామని ఆర్డర్ వచ్చిందని దానియేలు గారికి తెలిసిన తర్వాత కూడా ఆయన యథావిధిగా ఆ యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థించుచు స్తుతించుచు ఉండేనని ఉంటుంది అక్కడ. 6వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. ఇటు ఉంటుందండి 6వ అధ్యాయం దానియేలు గ్రంథం. ఇక్కడ ఉంటుంది చూడండి మేడం. కాగా రాజుగా దర్యావేషు శాసనము వ్రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. మనల్ని నన్నే సురేష్ నువ్వు వాక్యం చెప్పొద్దురా, చెప్తే మాత్రం కుక్కల ఫోన్లో వేసేస్తావురా నిన్నని చెప్పేసి అని అన్నారు అనుకో. ఏమండి చెప్తాం వాక్యం తిమోతే? పాటలు వాళ్ళు వాక్యం చెప్పొద్దన్నారు కానీ పాటలు పాడుకోవద్దన్నారు కదా. అమ్మ, అధికారులను గౌరవించవలను, ప్రభుత్వములను వాక్యం కూడా మనమే చెప్తాం. మళ్ళీ తిమోతి పత్రికలో ఏం చెప్పాడు దేవుడు? అధికారులను గౌరవించమన్నాడా, ప్రభుత్వాన్ని గౌరవించమన్నాడా? కాబట్టి వాళ్ళు వాక్యం చెప్పొద్దన్నారు కాబట్టి మనం ఇవాళ పాటలు పాడేసుకుందాం. ఎందుకని? కుక్కల బోన్లో వేసేస్తామన్నారని. కానీ దానియేలు ఏం చేశాడు? సింహాల బోన్లో వేస్తాడని తెలిసినా ప్రార్థన చేశాడు, స్తుతించాడు. అవునండి, అది ప్రార్థించడం అంటే ఏం చేస్తుంటాడు? ప్రభువా, ఈ సింహాల బోన్లోంచి నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తుండొచ్చు. ఏం స్తుతించుంటాడు? ప్రభువా, సింహాల బోనైనా ఇంకోటైనా నువ్వు అక్కడ ఉంటావు ప్రభువా అని దేవుడిని స్తుతించాడు. కాబట్టి సింహాల బోన్లో సహితం దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏమండి, కిటికీ తీసాడా లేదా? అదే, అందుకనే వారందరికీ ఏంటి అలవాటు అంటే, యెరూషలేము దేవాలయము తట్టు కిటికీలు తీసి ఆ దేవాలయం తట్టు వారు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడి నుంచి ప్రార్థన విని మన అవసరతలు తీరుస్తారని చెప్పి పాత నిబంధన యొక్క భక్తుల నమ్మకం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన సర్వవ్యామి అయిన దేవుడు. ఆయన ఎక్కడైనా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం ప్రార్థన చేస్తూ ఉంటే నేనున్నానని చెప్పి మన మధ్యన ఉంటారు ఆయన. వారికి లేదు, మనకుంది. ఎందుకని? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయారో, పెంతెకోస్తు దినమున ఆదరణకర్త సత్యస్వరూపియగు ఆత్మ ఆయన మన మధ్యకు రాబడ్డారు. ఆయన మనల్ని అనాదిగా విడిచిపెట్టరు. ఆయన మనతో ఉంటాడు, మన ప్రక్కన ఉంటాడు, మన లోపల ఉంటారు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఎక్కడున్నా కానీ, ఈవెన్ బాత్రూంలో ఉన్నా కానీ మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, గోడ తిరిగిన ఒక రాజు గారు. ఎవరైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? హిజ్కియా. మనం చెప్పుకుంటున్నాం కదా, హిజ్కియా దానియేలు కాక ఇంకొక ఆయన ఉన్నాడు. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన గారి గురించి బాగా తెలుసుకోవాలా. వాళ్ళ ఆవిడ గారు వస్తే కానీ ఆయన గారికి ధైర్యం రాదు. ఏ మొహం ఎలా పెట్టుకున్నాడట ఏంటి? 1వ రాజులు 21:4.
నాబోతు గారి ద్రాక్ష తోట కోసం నా పిత్రార్జితమును నీకేనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నాడట. కోపంతో తన నగరానికి పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకియు భోజనం చేయకియు అంతటా అతని భార్య అయిన యెజబెలు మూతి ముడుచుకుని గోడ తిరిగి మూతి ముడుచుకున్నాడట. ఏ గారు మూతి ముడుచుకునే కార్యక్రమం ఎవరిదే? సిస్టర్స్దే, మంద కాదు. చిరాకు. ఏమండి, ఈయన గారు మూతి ముడుచుకున్నాడు గోడ వైపు తిరిగి. కానీ హిజ్కియా ఏం చేశాడు? గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దానియేలు గోడ వైపు తిరిగి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించాడు. అలాంటి ప్రార్థన ఎప్పుడైతే యెషయా చెప్పేసి మరలా వెంటనే ఆ గది దాటి బెడ్రూమ్ దాటి హాల్లోకి వెళ్ళాడో దేవుని వాక్కు ప్రత్యక్షమై యెషయాతో చెప్తుంది, యెషయా నువ్వు వెళ్ళు. ఆయన కన్నీళ్లు విడవడం, ఆ ప్రార్థన చేయటం, అదంతా నేను అంగీకరించాను. ఏం అంగీకరించాడు? ప్రార్థన. చెప్పాలి ప్రార్థన అంగీకరించి తిని. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? అది ప్రశ్న. అందరూ ప్రార్థనా పరులే, విపరీతమైన ప్రార్థన మామూలుగా చేయరు. ఏమండి, మామూలుగా ఉండదు ప్రార్థన. ఇంత ప్రార్థన ఆయన ఏమైనా చేశాడా? ప్రార్థన ఏం చేశాడు? ప్రార్థన ఆయన 119వ కీర్తనలాగా చేశాడా? 3 మాటలు. 119వ కీర్తన ఎన్ని వచనాలు ఉంటుంది? 175 వచనాలు ఉంటుంది. 119వ కీర్తన 119వ కీర్తన ఆయన తిరగేసి చదువుతున్నాడు బైబుల్. 119వ కీర్తన 175 వచనాలు. అంత ప్రార్థన చేయలా. 117వ కీర్తనలాగా చేశాడు. 117వ కీర్తనలు ఎన్ని ఉంటాయి చూడకుండా చెప్పాలా? లాటరీ వేసేస్తున్నారు. 2 అన్నారు, 3 అన్నారు. దేవుడు లోకమును సండే స్కూల్ అప్పుడు నేర్పించిన ఇప్పుడు దాకా గుర్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున అది సండే స్కూల్దే. ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇది సండే స్కూల్దే. ఆ సండే స్కూల్ టీచర్లు అందరూ ఈ అందరూ కూర్చుని సండే స్కూల్ టీచర్లు అందరూ ఎరా చదువుతావా, ఏం చేస్తున్నావురా, నీకు చాక్లెట్ ఇస్తానరా అంటే గుర్తుంది. ఇప్పుడు గుర్తున్నాయా? 117వ కీర్తన మొదటి వచ్చిన ఏం చెప్పండి అంటే చూడకుండా చెప్పగలరా? అది చూసి చెప్పేద్దాం. చూడకుండా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఏమంటామంటే టైం లేదు సార్, బిజీ అయిపోయాం. నేను కాలేజీలో హోంవర్క్ ఇచ్చారు, సోమవారం పరీక్షలు రాయాలి. ఎలాగవుతుంది పాస్టర్ గారు? నేనేం ఫిజియోకి వెళ్తున్నాను. ఏంటి పాస్టర్ గారు? ఆవిడ గారేమో బుచ్చి వెళ్ళాలి, ఈవిడ ఏమో నరవాడు వెళ్ళాలి, నువ్వేమో చేపల కూర వండాలి, ఆవిడ గారేమో మా ఆయన గారు టైల్స్ వేసి వచ్చారు, ఎన్నీళ్ళు అట్టాలి, ఈయన గారేమో ఏ బోర్డులు ఎలా రాయాలి. నా పనే ఉంది ఇంక. ఇదంతా ఇదే పని. సండే స్కూల్లో నేర్చుకున్న పాఠాలే మనకు గుర్తున్నాయి తప్ప ఇవాళ నేర్చుకున్న ఏమన్నా ఉన్నాయా? పైగా మళ్ళీ మనం ఏమన్నా ప్రార్థన ఆలకించే ప్రభు, ఇమానుయేల్ గారిది ఆలకించ పర్లేదులే ప్రభు, నాది ఆలకించే ప్రభు. ఎందుకు ఆలకించేస్తాడు దేవుడు? నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, వాక్యం మనం నేర్చుకోవాలి, వాక్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, కాన్ఫరెన్స్లో ఉన్నవారే కానీ ఇక్కడ ఉన్నవారే కానీ. మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి ఉపవాస ప్రార్థనలో ఒక నిర్ణయం తీసుకున్నాం. రోజుకి 4 అధ్యాయాలు చదవాలని. రోజుకి 4 అధ్యాయాలు అంటే ఇంచుమించు సంవత్సరం అయిపోతుంది. బైబిల్ అయిపోవాలి. మరి ఎంతమంది బైబిల్ కంప్లీట్ చేస్తున్నారు భక్తులు నాకు తెలియదు. కానీ మరి ఆ మాట ప్రకారం చేస్తే బైబిల్ అయిపోవాలి. ఒకవేళ లేకపోతే ఇవాళ నుంచి అన్న మొదలు పెడదాం. ఎందుకంటే ఆయన వాక్యమే ముఖ్యమండి. ఆయన వాక్యం మనలను బ్రతికిస్తుంది. అంతే కదమ్మా? శ్రమలలో ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుందట? ఏమండి? ఆదరిస్తుంది, పైకి లేవనెత్తుతుంది. ఆ వాక్యం వెలువడి ఆగగానే మనకు వెలుగు కలుగుతుంది. ఆ వాక్యమేనండి. వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ఇక అంతకంటే ఏమీ లేదు. ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు హిజ్కియా గారి ప్రార్థన ఆలకించాడు కదా. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన బలం ఏంటో మనం నేర్చుకున్నాం. ఎందుకని ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు? మన ప్రార్థన దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? మన ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒక 3 మాటలు అక్కడే ఉన్నాయి. మొదటి మాట చదువుదాం. ఎలా ప్రార్థన చేశాడు ఆయన? యథార్థ హృదయుడనై. ఫస్ట్ది చాలు. మొదటిది చెప్తాను 3 మాటలు. మొదటిది యథార్థ హృదయుడనై. యథార్థత కలిగి మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి.
యథార్థత. ఇప్పుడు పరిసైడ్ ఉన్నాడు, సుంకరి. పరిసైడ్ ఉన్నాడు, తర్వాత సుంకర్ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశారు వాళ్ళు? పరిసైడ్ ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, నేను దశంభాగం ఎలాగెత్తున్నాను నీకు తెలుసు కదా, చర్చి దగ్గరికి వచ్చి డీకెన్కి ఎలా పనిచేస్తున్నాను తెలుసు కదా, ఇవన్నీ గట్టిగా అందరూ వినేటట్టుగా మాట్లాడుతున్నాడు ప్రార్థన. సుంకర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దూరాన్ని నుండి, ప్రభా నేను నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం లేదయ్యా, నేను పాపిని ప్రభా అని నేలకు తలను వంచుకుని. అంటే అంతగా తగ్గించుకోవాలి దేవుని దగ్గర. దేవుడి దగ్గరికి ఒకటే మాట అండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది, నేను దీన మనసు సాత్వికము కలిగిన వాడను. నా దగ్గరికి దీన మనసు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. దీన మనసు అనేది దేవుని యొక్క లక్షణం. సాత్వికం అంటే ఏంటండి? సాత్వికము. గొంగళ పురుగు ఎంతమందికి తెలుసు? గొంగళ పురుగు అండి మీ దగ్గర బాగుంటాయి, మీ ములక్కాయ చెట్టు కన్నా అయ్యే ఉంటాయి. అది గొంగళ పురుగు తెలుసు కదా. పాము, చిన్న పాము పిల్ల తెలుసు కదా. గొంగళ పురుగుని తొక్కేసామనుకో అదేమైనా బుసకూడద్దా? ఎన్ని తొక్కేసి ఉంటారో మీ ఇద్దరు, అవునా కదా. అదే పాము పిల్ల దగ్గరికి వెళ్ళి తోక మీద ముట్టుకున్నామనుకో ఏమంటుంది? వేస్తుంది. రెండూ చిన్నయే. సాత్వికం అంటే గొంగళ పురుగులాగా అయిపోవాలి. ఎవరు వచ్చి తొక్కేసినా తొక్కేయండిరా అనాలి తప్ప బుసకొట్టే పరిస్థితి రాకూడదు. నీ తప్పు లేకుండా తొక్కేస్తారు కానీ తొక్కించుకోవడం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరే వస్తుంది. మోషే సాత్వికుడు, యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు. మనం కూడా ఆ సాత్వికంలోనికి మనం వెళ్ళాలి. ఆ సాత్వికం ఎప్పుడైతే వస్తుందో దాన్ని బట్టి మనకు యథార్థత అనేది వస్తుంది. మన మాటలో యథార్థత, మన పనిలో యథార్థత, మన చూపులో యథార్థత. కొంతమంది ఎలా చూస్తుంటారు, ఆడు చూపు ఎలా చూస్తుంటాడు, ఇటు మొత్తం అంతా కవర్ చేస్తుంటాడు. నీ ఎదుట కన్నులు జాగ్రత్త. 4 సామెతల గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఉంటుందండి. చూడకూడదు, అటు ఇటు కన్ను చూడకూడదు. అటు ఇటు కన్ను చూస్తుందంటే వేరే అర్థం వచ్చేస్తుంది లోకంలో. దేవుని దగ్గర కూడా మన కన్ను తిన్నగా ఉండాలి, మన చూపు తిన్నగా నిదానంగా ఉండాలి. ఆ చూపు సౌమ్యము కలిగింది. కొంతమంది ఎలా చూస్తారు గీరగా, అలా చూడరాదు, తగ్గించుకుని ఉండాలి దేవుని దగ్గర. అదే ఇప్పుడు హిజ్కియా గారు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నేను యథార్థవంతుడిని ఎలాగున్నాను నీకు తెలుసు కదా. మనం అడగగలమా? అంత ధైర్యం, అంత గట్స్ మనకున్నాయా? ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఎన్ని అబద్ధాలు ఆడేస్తాము కదా. అన్నం తిన్నావా అంటే తినేసుకో, తినలేదు సార్, తినాలి ఆల్రెడీ తినేసి ఉంటాడు ఒక డేక్ష. ఎంత ముద్దే, ఇంత ముద్ద అంటే ఎంత కాదు వాళ్ళ దృష్టిలో, ఇంత ముద్దే తినేసి ఉంటాడు. అయినా కానీ ఉత్తునే అవేవి లేకుండా ఉండాలండి. వేషధారులుగా ఉండకూడదు. యథార్థత అంటే వేషధారితనం ఉండకూడదు. వేషధారి అంటే ఏంటి, ఎలా ఉండాలి? వేషధారి అంటే రంగురంగులు వేసేసుకుని, రంగురంగులు బట్టలు వేసేసుకుని, సిరిగిపోయిన బట్టలు వేసుకుని, అది పైరూపం దేవుడు లక్ష్య పెట్టాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం. వేషధారి అనగా ఏంటి? యథార్థత లేకపోవటమే వేషధారితనం. ఏంటి వేషధారికి ఉండే లక్షణాలు ఏంటి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం, 26, 27, 28 చదివి. సువర్ణము నాకు ఆధారం అనుకున్న ఎడ్లను ఒకటి చదవండమ్మా, నేను వివరిస్తాను దేవుని కృపను బట్టి. సువర్ణము నాకు ఆధారం అనుకున్న ఎడల, బంగారు బంగారు నాకు ఆధారం అనుకుని ఎడల నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడల. చాలు ఆగండి, ఒక వచనం అయింది కదా, వివరిస్తాను. తలలు పైకి ఎత్తండమ్మా, గుమ్మములారా తలలు పైకి. మనం బంగారు కొనేస్తుంటాం, జీపీఎఫ్ డబ్బులు వచ్చినాయి. ఇంతమంది ముందు చూడండి ఎలా కొడుతుందో. మీరు ఎవరు లేనప్పుడు జీపీఎఫ్ డబ్బులు వచ్చినాయి, లేకపోతే ఫెస్టివల్ అడ్వాన్స్ వచ్చింది, ఇంకేమవుతాయమ్మా? సరెండర్ లీవ్ వచ్చినప్పుడు మీరు తీసుకోగానే ట్రెజరీలో బిల్లు పడి అకౌంట్లోకి డబ్బులు రాగానే మీరు ఆలోచన ఏంటి? బుజ్జి డబ్బులు వచ్చి నేను చెప్పరు, ఖజానాకి వెళ్దామా, జాయానికస్కి వెళ్దామా. ఎందుకని? ఒకవేళ ఇంటి దగ్గర భర్త గారు ఎందుకే బంగారం అలా కొంటున్నామంటే,
ఊరుకో బుజ్జి, నీకు తెలియదు. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఇదే మనల్ని ఆదుకునేది. అది తీసుకెళ్ళి మనం అక్కడ తాకట్టు కొదువు పెట్టుకున్నాం అనుకో, డబ్బులు వస్తాయి, మళ్ళీ ఖర్చు పెట్టుకోవచ్చు కదా. ఫస్ట్ మళ్ళీ చెప్పిందని మీతో చెప్పాను. స్తోత్రం లేదు. ఇప్పుడు చెప్పబడిన మాట అదే. సువర్ణంతో ఏం చెప్తారట? నీవు నాకు ఆధారం అనుకుని ఎడ్ల, నీవు బంగారుతో ఆధారము అనుకుని ఎడ్ల నా ఆశ్రయం నీవే అని మేరేమి బంగారంతో నేను చెప్పాను. నువ్వు చెప్పావంటే నీ ఆధారం ఎవరు? పాడతాం పాట మాత్రం. ఆధారం నీవేనయ్యా పాట పాడతాం, కానీ బంగారు దగ్గరికి వచ్చేసరికి బీరువాలు చూసుకుంటాం అనుకుంటాం. ఇప్పుడు నీకు ఆశ్రయం, నీ ఆధారం ఎవరు? నిజంగా చెప్పేసుకుందాం. ఉత్తుత్తు మాటలు. పిల్లకి ఫీజు కట్టాలనుకో, దేవా నాయన కన్నీళ్ళు కార్చి ప్రభువా, నాయన ఫీజుకి డబ్బులు ఇవ్వు ప్రభువా, నాయన నీ మీద అని అంటాం. ఆ బంగారం తీసుకెళ్ళి ఏ ముత్తుట్లోనో లేకపోతే మణప్పురంలోనో ఎక్కడో తాగట్టేసి డబ్బులు తీసుకొచ్చి ఫీజు కడతామా కట్టమా? నిజం చెప్పండి. చంద్రమండలం విశ్వాసుల్లో చెప్పకండి, భూమి మీద విశ్వాసుల్లో చెప్పండి. పెడదామా? ఇప్పుడు మనం ఈ వాక్యం మన కోసమే కదా. మొదటిది సువర్ణాన్ని ఆధారమని మనం అంటాం మనం. తర్వాత రెండోది చదవండి. నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించని ఎడలా. ఇప్పుడు పక్క ప్లాట్ 22 లక్షలకు వచ్చేస్తాను, తక్కువకి వచ్చేస్తుంది. వచ్చే సంవత్సరం 25 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు లాభం వచ్చేసింది. ఆ పై వచ్చే సంవత్సరానికి 5 లక్షలు అవుతుంది, 8 లక్షలు లాభం వచ్చిందని లెక్కేసేసుకున్నావు అనుకో, నీకు ఆధారం ఏదైంది? అపార్ట్మెంట్ అయిపోయింది. అపార్ట్మెంట్. కానీ నీ ఆధారం అపార్ట్మెంట్. అమ్మ ఏమనుకోకండి అమ్మ, కాదు. ఎవరు ఆధారం? దేవుడే. చదువు. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతడనే గాని, ఇది చాలా ముఖ్యం. చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా, చంద్రుడు పౌర్ణమి వచ్చినప్పుడు ఆయన్ని చూసి కొంతమంది ఈ అర్ధచంద్రాకారంలో అప్పుడే అమావాస్య అయిపోయి చిన్న చంద్రుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు? నేను కూడా చేసినండి. కళ్ళు మూసుకొని, అబ్బాయి కళ్ళు మూసుకోవడం కాదు, ముందు ఇమ్మీడియట్ గా తీసేస్తాం. ఇది పర్స్ తీసేసి ముందు డబ్బులు, పక్కనే మా ఆవిడ ఫోటో అని పెట్టాను. నేను పెట్టినోడిని. అప్పుడు ఎదురుగా ఉండదు కదా, నేను ఎక్కడో ఉంటాను. చంద్రుడిని చూసిన తర్వాత ఆ డబ్బుల్ని కళ్ళకద్దుకోవటం, మా ఆవిడ ఫోటో ముద్దెట్టేసుకోవడం, కలిసి వచ్చి కూడా కలిసి వెళ్ళిపోతుండే. అర్థమైందమ్మా? దేవుడు అలా చెప్పొద్దు అంటున్నాడు. దేవుడు అలా చెప్పొద్దు అంటున్నాడు. పొద్దున్నే లేచి సూర్యుడి దగ్గర కూర్చుని నీళ్ళు వేసేస్తుంటారు ఆయనకి. ఎవరికి? సూర్యుడికి. పాపం సూర్యుడి దగ్గర నీళ్ళు ఇవ్వని వీళ్ళు పోసేస్తుంటారు సూర్యుడికి. చూసారు మీరు సూర్య నమస్కారం? అలాంటి ఇలాంటివి చేయరాదు. సూర్యుడికి నమస్కారం పెట్టడం, చంద్రుడికి నమస్కారం పెట్టడం చేయకూడదా? నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన అదే నేను చెప్పాను కదా, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. అతడు అది న్యాయాధిపతుల చేత శిక్షణ అందదగిన నేరమగును. దేవునికి నేరగాడైపోతాడు. నువ్వు వేషధారి అని అంటే ఎలాగా? చూడండి, వేషధారిలాగా ఇలాంటి బట్టలు వేసుకొస్తుంది చర్చికి, అలాంటి డ్రెస్ వేసుకొస్తున్నాడు, ఇంత అవసరమా చర్చికి కోట్ వేసుకురావాలా అని రకరకాలుగా మనం పై వేషం చూసి అనుకుంటాం. దేవుడు దేన్ని చూస్తాడట? నువ్వు బంగారాన్ని చూసిన ఆధారం అన్నా, తర్వాత ఇళ్ళ ఆస్తిని చూసి నా వెనకాల ఇంత ఆస్తి ఉంది, నన్ను ఎవడేం చేయగలడని అనుకున్నా. ఏమండి, ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ బోల్డంత బోల్డని డబ్బులు తిరగబడిందంతే ఓ సంవత్సరం. కనీసం మొన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్తే ఎవడో లెక్క చేయలేదట. ఎందుకంటే అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్నది అతన్నట, అనిల్ అంబానీ. రిలయన్స్ బంకులన్నీ ఆలయ్యాయి, మొత్తం అన్నీ ఎత్తిపోయినాయి. ఒకే ఒక్క సంవత్సరం చిన్న తేడా వచ్చింది. అనిల్ అంబానీ ఎటు కాకుండా పోయాడు. డబ్బు మనకి శాశ్వతం కాదు. తర్వాత చంద్రుడిని చూసి ముద్దు పెట్టుకున్న ఇవన్నీ చేస్తే కలిగిన నాశమును బట్టి నేను సంతోషించిన చాలు. వేషధారి అని అంటే అది వాడినట. వేషధారిని దేవుడు ఎలా లెక్కేస్తాడంటే దేవుని ఎదుట నేరగాడుగా, నేరస్తుడుగా లెక్కేస్తాడు. మనం అలా అనకుండా ఉండాలి అని అంటే, పరిశుద్ధుడైన దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి అని అంటే విరిగి నలిగిన హృదయం కలిగి యథార్థముగా ప్రార్థన చేయాలి. మొదటిది. రెండవది సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నాను. సత్యం మొదటిది యథార్థత, రెండవది సత్యం. 3వ యోహాను పత్రిక 4వ వచనం ఒకసారి చూడండి. యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 5వ అధ్యాయం
4వ వచనం చూడండి. 5 ఉండదు కదా. అధ్యాయం ఉందా? ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసకు తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరడు గనుక దేవునికి తగినట్టుగా మనము సత్యమునకు సహాయకులమవునట్టు ఏంటంట? మనము సత్యమునకు సహాయకులమవునట్టు. సత్యం మీద ఒకటి ఉందా? 2 ఉంది. చూడు, ఒకటే ఉంటుంది. జత పని వారం ఒకటే ఉంటుంది చూడండి. పైన సత్యముతో అన్నప్పుడు సత్యములో ఉందా? ఒకటి ఎక్కడ ఉందో చూడండి. అది ఉంది కదా. మనం సత్యమును అనుసరించి సత్యముతో కలిసి జత కలిసి మనం నడవాలి. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి యేసుక్రీస్తులో జీవిస్తూ మన బ్రతుకును సాగించాలి. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మొదట యథార్థత కలిగి ఉండాలి. రెండవది యేసయ్యతో బ్రతకాలి. యేసయ్యతో బ్రతకాలి. ప్రత్యక్ష గుడారం గురించి మనం నేర్చుకుంటూ తుమ్మ పలకల మీద బంగారు రేకును మనం పొదిగించినప్పుడు క్రీస్తును ధరించుకొనిన వారిగా మన క్రీస్తుని ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు అయింది మన బాప్తిజం తీసుకుని యేసుక్రీస్తు దగ్గర ప్రమాణం చేసి యేసు ప్రభువుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంత హీనంగా చూసిన వీళ్ళందరినీ తీసేస్తే మనందరి జీవితాల్లో ఒక 5 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది కదా. ఏమ్మా, యేసయ్యని నమ్ముకుని. మీకు కూడానా? నువ్వు బాప్తిజం తీసుకున్నావా? మీరు 20 సంవత్సరాలా? 20 సంవత్సరాలు అయింది. మీరు అలాగే ఉంటుంది ఇంచుమించు. మన అందరం దశాబ్ద 10th అయిపోగానే మా మీద సీనియర్. మీరు సీనియర్ క్రైస్తవురాళ్ళు. మనం యేసు ప్రభువుని ధరించుకున్నావా చెప్పాలి. యేసు ప్రభు ధరించుకున్నారా? ఎలా? యేసు ప్రభుని ధరించుకోవడం అంటే ఆషామాషి కాదండి. ఆయన వెంబడించడమే కష్టం. మనల్ని మనం విడిచిపెట్టుకుని ఉపేక్షించుకుని ఆయన సిలువనెత్తుకుని నడవటం అంటే ఆషామాషి విషయం కాదు. ఇంకా ధరించుకోవడం అంటే ఇంకా చాలా కష్టం. యేసు ప్రభుని ధరించుకోవాలి. యేసుక్రీస్తును పోలి నడవాలి. యేసుక్రీస్తుకున్న సువాసన మన దగ్గర నుంచి రావాలి. 3 ఆషామాషి విషయాలు కాదు. పీజీలు గీజీలు ఎన్ని ఈజీగా చేసేయచ్చు, కానీ క్రీస్తుని ధరించుకోవడం అనేది ఆషామాషి విషయం కాదు. మనం ఎప్పుడైతే యథార్థత కలిగి సత్యంలో ఉంటామో మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంతేగాని నేను ప్రార్థన చేశానండి, ఎలాగండి మా ప్రార్థన దేవుడు వినేశాడు అని అంటే నువ్వు ఆశీర్వదించబడాలి. ఆయన నామానికి అవమానం రాకూడదని మనం ఈ మాత్రపు స్థాయిలో ఉన్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్నా కానీ మన ప్రవర్తనను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే మన మీద రిక్షా పుల్లర్ బ్రహ్మాండంగా బతికేస్తాడు. ఎందుకంటే మన భక్తి ఏమాత్రం కాదు. రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తం కూర్చ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మనల్ని ఎందుకు రక్షించట్లేదు, ఎందుకు ఆదుకోవట్లేదు అని అంటే మన పాపాలే ఆయనకి మనకు అడ్డుగా ఉన్నాయి. ఈ అడ్డుగా ఉండకుండా మన ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు వినాలంటే మొట్టమొదటిది యథార్థత కలిగి ఉండాలి. రెండవది సత్యములో అంటే యేసయ్యలో నడవాలి. అర్థమవుతుందండి? యేసయ్యలో నడవడం అంటే రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నా కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని అని అంటాం. మనం తిరిగేసి 2 రాళ్ళు వేసేస్తాం. అవునా కదండి? 2 రాళ్ళు వేసేస్తాం. అప్పుడు మనం ఎలా ధరించుకున్నట్టు అవుతుంది? వాళ్ళు ఒకటి అన్నారు అనుకో, అరే నేను బూతుల్లో డిగ్రీ చేశాను రా అని 10 తిట్టేస్తాం. వాళ్ళు తిడుతున్నా కానీ తిట్టించుకోగలిగిన ధైర్యం మనకు ఉండాలి. తిట్టడం ధైర్యంగా, తిట్టించుకోవడం ధైర్యం. శ్రమలు పడడానికి ధైర్యం ఉండాలి. ఎప్పుడైతే శ్రమ పొందుతామో అప్పుడు మనకు అది మేలు అవుతుంది. యేసయ్యకు మన దగ్గర అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. మూడవది ఏంటి? నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకోను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించాను. దేవుని దృష్టికి అనుకూలంగా మనం నడవాలి. పొద్దున్నే లెగ్గాని ప్రభువా ఈ పని చెయ్యాలా వద్దా, నేను ఈ పని నువ్వు చేయమంటావా వద్దంటావా అని దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని ఎప్పుడన్నా మనం మొదలు పెడతామా? పొద్దునే లేగుతాం, ప్రభా మంచి రోజు మాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం అయినా, మంచి ఉప్మా ఇచ్చేస్తావు ప్రభా, సాయంత్రం చికెన్ బిర్యానీ ఇచ్చేస్తావు ప్రభా, రాత్రికి దోశలు ఫిష్ ఫ్రై జీవ పంపించేద్దు ప్రభా, తినేసిన అయినా జాగ్రత్తగా కుటుంబ ప్రార్థన చేసుకుని మేము నిద్రపోతాం ప్రభా వేసి వేసుకుని. ఇదే ప్రార్థన. ఇంకెంతకంటే ప్రార్థన ఉంటుందా? దేవా నా వలన నువ్వు మహిమపరచబడాలి, ప్రతి దినం ప్రతి సెకండ్ నా వల్ల నువ్వు మహిమపరచబడాలని ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారా? దేవుడు మహిమ పొందాలి మన వల్ల.
చెయ్యాలమ్మా, ప్రార్థన చేయాలి. నా వల్ల నువ్వు మహిమ పొందాలి. ఎందుకు దేవుడు మనల్ని చేశాడు? వీళ్ళిద్దరు మొహమొహాలు చూసుకుంటున్నారు. మీరు చెయ్యెత్తితే ఇలా ఇద్దరు చూసుకుంటున్నారు. ఇప్పుడే వాటర్ కావాలంటే తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. 37 లేదే, 35 అండి. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు 35 చదివే ధైర్యంగా. 30 తరువాత 35 నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించను. అతడు నా యోచనను బట్టి ఏంటంట? అతడు నా యోచనను యోచన అంటే ఆలోచన. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించు. అది కావాలి. దేవుడు అంటాడు సమూయేలు కోసం, నేను ఒక యాజకుడిని ఏర్పాటు చేసుకుంటున్నాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలముగా. ఇప్పుడు మన ఇమానియేల్ గారు ఆయన ఒక మేస్త్రిగా ఉండి ఒక పని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆ పని ఆయన ఎలా పనిచేయాలి? ఈయన ఆలోచనను బట్టి ఈయనకు అనుకూలంగా. అరే పెయింట్ ఎక్కువ వేయదురా, మన క్లాస్ వచ్చేద్ది, ఊరికి అలా పులివేసి వదిలి అని చెప్పాడు అనుకో. ఆయన కూడా ఏం చేయాలా? వదిలేయాలా. అంతేగాని వాళ్ళు లాస్ అయిపోతారు. మేస్త్రి గారు వేసేద్దామని గట్టిగా వేస్తాడు అనుకో, ఈయనకి ఏమవుతుంది? ఆఖరికి లాస్ వచ్చేది కదా. ఆయన కూలి ఆయన తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన మంచి పనివాడు కాదు. అలా మోసం చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ దేవుడు చెప్తాడు, నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా. దేవుని ఆలోచనను బట్టి దేవుని అనుకూలంగా మన జీవితాలు ఉన్నాయా? ఇవన్నీ మనం ప్రశ్నించుకుని మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలండి. యథార్థంగా ఉన్నామా? రెండవది సత్యంలో ఉన్నామా? మూడవది ఆయనకు అనుకూలంగా ఆయన ఆలోచన బట్టి మనం బ్రతుకుతున్నామా? ఈ 3 కలిగినప్పుడు మనం కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించడా? ఆలకిచ్చి ఒకవేళ నిన్ను శపించేస్తున్నాను దేవుడు శపించడు. ఒకవేళ నువ్వు మరణమైపోతామని దేవుడు చెప్పినా మనం ప్రార్థన చేసిన వెంటనే ఆయన నిర్ణయాన్ని మార్చుకుని, యెషయా మళ్ళీ నువ్వు వెళ్ళు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇప్పుడే కదా చెప్పాను, ఇప్పుడు చెప్పావు లేబ్బా, నువ్వు వెళ్ళినప్పుడు నా ఆలోచన ఇది, ఇప్పుడు ఆలోచన ఇది. ఎందుకని? కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేశాడు కాబట్టి నేను తప్పకుండా అతన్ని బ్రతికించాలి. ఇంకొకటి ఎందుకు బ్రతికించమన్నాడో తెలుసా? హిజ్కియా అప్పటికి ఆయనకి పిల్లలు లేరు. ఎవరికి? హిజ్కియాకి పిల్లలు పుట్టల, మనష్షే పుట్టల. ఇంకా మనష్షే పుట్టకపోతే ఈయన చనిపోయాడు అనుకోండి, రాజ్యం అన్యుల చేతిలోనికి వెళ్ళిపోద్ది. దావీదు క్రమములో రావలసిన యేసుక్రీస్తు ప్రభు రావటానికి మధ్యలో అడ్డుపడిపోతుంది. అర్థమైందండి? అందుకే బైబుల్ ప్రతిసారి నేను ఎందుకు చెప్తానంటే, బైబుల్ తరచి మనం చదువుకోవాలి. చదివితే దాంట్లోనే పెద్ద గని ఉంటుంది. దానికోసమని చేశాడు ప్రార్థన. తండ్రి నన్ను బ్రతికించు, 15 సంవత్సరాలు 2 పిల్లలు పుట్టేస్తారు అనేసరికి దేవుడు ఓకే అన్నాడు. కన్నీటి ప్రార్థన చూశాడు, అంగీకరించాడు, ఆయన ప్రార్థన శాంక్షన్ చేసేసాడు. అంత మరణకరమైన రోగం వచ్చిన 3వ రోజు లెగిసి కొండెక్కి యెరూషలేంకి వెళ్ళిపోయాడు హిజ్కియా. 3వ రోజునే మనకి చిన్న జ్వరం వచ్చింది అనుకోండి, మెట్లెక్కి 3వ అంతస్తుకి మెట్లెక్కి రమ్మంటే ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కి 1/2 గంట ఆగుతాం. ఒక 4-5 విరోచనాలు అయితే చాలు, బెడ్రూమ్ ఏమైపోద్ది? బాత్రూమ్ అయిపోద్ది. వెళ్ళి బాత్రూంలో కూర్చుంటాం, అదే బెడ్రూమ్. కూర్చుని పాటలు పడడం, మోషన్స్ అవ్వడం. ఇక సాయం వచ్చేసరికి మా ఆవిడ గారు వచ్చి లేపుకురావాలి నన్ను. అవునా కదా? అంతే కదా జరిగేది. ఒక 4-5 విరోచనాలు చాలు మనం నీరసం అయిపోవడానికి. పెద్దగా ఖర్చు లేదు. కానీ దేవుడు అవి ఏమీ రాకుండా ఉండాలి అని అంటే గుండెల్లో పెట్టుకోండి. మొదటిది యథార్థత ఉండాలి, రెండవది సత్యం ఉండాలి, మూడవది దేవుని దృష్టికి అనుకూలంగా నడిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.